ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి త్రియేక దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. 88వ బైబిల్ మిషన్ మహోత్సవాలలో ఏకీభించిన మీకెల్లరికీ కూడా నా యొక్క మరణ తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపగా అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, నీ ఘనమైన నామమునకు అనేక వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఆనాడు 120 మంది విశ్వాసులు యెరూషలేములో ఒకచోట కూడుకొని దైవాత్మ బాప్తిస్మము కొరకు కనిపెట్టిరి. అప్పుడు పరలోకము నుండి దైవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. అలాగనే నేటి దినములలో జరుగుతున్నటువంటి ఏర్పాటు బైబిల్ మిషనులో ఇదిగోనైనా యొక్క సభలలో నీ నామములో కూడుకొని నీ వాక్యమును ధ్యానించుచుండగా వాక్యమైన నీవు మాతో మాట్లాడి ఈ రాకడ సంగతులు మాకు తెలియజేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి రాకవచ్చునన్న పదము సిద్ధించెను. మొదటి రాకవచ్చునన్న పదము సిద్ధించెను. ఇదియు సిద్ధించును, ఇదియు సిద్ధించును, యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంగము, శ్రీ యేసు క్రీస్తు నాదుడు శీఘ్రముగా వచ్చును. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో నేను చెప్పబోయే అంశము క్రీస్తు రెండవ రాకడ ఆలస్యమా. ప్రియులారా, చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో పేతురు గారు తెలియజేస్తూ రాకడ గురించి తెలియజేస్తూ కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ప్రభు తన యొక్క వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడు కూడా నశింపవలనని ఇచ్చయింపక అందరూ కూడా మారు మనసు పొందాలని కోరుచు మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నారు. ప్రియులారా, మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించి 2000 సంవత్సరాలు దాటింది కనుక మరలా ఆయన రెండవ రాకడలో రానయ్యున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవిత చరిత్రలో మనము చూచినట్లయితే ఆయన యొక్క జననము, మరణము, పునరుద్ధానము, ఆరోహణము అనేటటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశములు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన యొక్క కుమారుని పంపెను అనేటటువంటి వాగ్దానము ప్రకారము ఆయన ఈ లోకములో జన్మించి ఉన్నారు. లోక రక్షకుడిగా జన్మించి ఉన్నారు. ప్రభుకే మహిమ కలుగును గాక. కాబట్టి రక్షకుడిగా ఈ లోకములో జన్మించినటువంటి ఆయన బోధలు చేశారు, అద్భుతాలు చేశారు, అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశారు, స్వస్థత కార్యాలు చేశారు. కాబట్టి అలా చేయకుండా ఆయన ఉండలేదు. అలాగనే సిలువ మ్రాను ఎక్కవలసి ఉండవలసి వచ్చినను యెరూషలేములోనికి
ఆయన వచ్చాడు తప్పించుకొనకుండా. కాబట్టి ఆయన తప్పించుకొనకుండా యెరూషలేములోనికి రాక మానలేదు. అలాగే ఆయన సిలువ ఎక్కుట మానలేదు. ఎవరి కోసం? మన కోసం. అలాగే ఆయన చనిపోవడం మానలేదు. ఎవరి కోసం? మన కోసం. అలాగే ఆయన తిరిగి లేచుట మానలేదు. పునరుద్ధానుడై ఉన్నాడు. ఎందుకు అనంటే, ఎవరి కోసం అనంటే మన కోసం. మనమందరము కూడా పునరుద్ధానులం అవ్వాలని ఆయన మనకు మాదిరిగా ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. అలాగునే పరలోకము కూడా వెళ్ళుట మానలేదు. కాబట్టి ఆయన యొక్క జీవిత చరిత్రలో జనన మరణ పునరుద్ధాన ఆరోహణములు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి రాసినటువంటి అన్ని కూడా జరిగినప్పుడు ఆయన రెండవ రాకడలో ఎందుకు రాడు? ఆయన యొక్క రెండవ రాకడ ఎందుకు జరగదు? ఆయన తప్పక వస్తాడు. ఆయన వచ్చి సంఘమును ప్రభు తీసుకొని పోకుండా ఉండునా? కాబట్టి ఆయన గురించి వ్రాసినటువంటి అన్ని కూడా జరిగినప్పుడు ఆయన స్వయముగా నేను వస్తానని చెబితే ఆయన రాకుండా ఉంటాడా? కాబట్టి ఆయన తప్పకుండా వస్తాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చి సంఘమును తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ యొక్క లోకంలో 7 ఏండ్ల శ్రమలు జరుగుతాయి. కాబట్టి ఆయన ఎందుకు ఈ లోకానికి వస్తూ ఉన్నాడంటే, సిద్ధపడినటువంటి వారు ఆయన యొక్క బిడ్డలు ఆ యొక్క శ్రమలకు గురి కాకుండా ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చి వారిని తీసుకుని వెళ్ళడానికే వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. ఏమిటి అనంటే, ఆ యొక్క శ్రమల నుంచి తప్పించబడాలి అనంటే భూమి మీద ఉన్నటువంటి జనములు, మనుషులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవాలి. అలా నమ్ముకొని క్రైస్తవ సంఘం అనేటటువంటి వాడలోనికి రావాలి. పెళ్లి కుమార్తె సంఘముగా ఎదగాలి. కాబట్టి ప్రియులరా, ఆయన ఖచ్చితంగా ఆయన ఈ యొక్క లోకానికి రానయ్యున్నాడు. ఆయన యొక్క రాకడ వాగ్దానాన్ని మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనములో మనము గమనించినట్లయితే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేను ఉండు స్థలములలో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ప్రియులారా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల, కాబట్టి ఈ లోకంలో జన్మించిన ఆయన నీ కొరకు నా కొరకు ఆయన చేయవలసినటువంటి రక్షణ కార్యక్రమం అంతా చేసినటువంటి తర్వాత ఆయన పరలోకమునకు వెళ్ళనై ఉన్నాడు. ఆయన పరలోకానికి వెళితేనే మరలా తిరిగి రాగలరు. కాబట్టి ప్రియులారా, మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే ఆయన ఎత్తబడవలెను మొదటిగా, తర్వాత ఆయన పరల రానయ్యున్నాడు. ఆయన అంటూ ఉన్నారు, నేను ఉండు స్థలములలో. ఆయన ఉండేటటువంటి స్థలము ఎటువంటి స్థలము? మహోన్నతమైనటువంటి స్థలము. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి స్థలములలో ఉన్న మనము కూడా ఆయనతో పాటు వెళ్ళడానికి, ఆయన ఉండేటటువంటి స్థలములలో మనము కూడా ఉండులాగిన మనల్నందరినీ తీసుకువెళ్ళడానికి మరలా ఆయన రెండవసారి ఈ యొక్క భూలోకమునకు రానై ఉన్నాడు. అదే మనతో చెబుతూ ఉన్నాడు, వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయములో 14వ వచనంలో మనం చూస్తే, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనడి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన వాగ్దానము కొరకు నిరీక్షణతో మనము కనిపెట్టుకోవాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణమైనప్పుడు ఆయనను చూస్తూ ఉంటే తెల్లని వస్త్రములు ధరించినటువంటి వారు ఇద్దరు మనుషులు వచ్చి, మనము చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 10-11 వచనాల్లో, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు?
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకోబడినటువంటి ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచారో అదే రీతిగా ఆయన తిరిగి వచ్చును అని వారితో చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, ఆయన అంటూ ఉన్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను. కాబట్టి ఆయన చేసినటువంటి వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 20వ వచనంలో వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆలస్యముగా ఆయన వచ్చినా సరే ఆయన రాక కొరకు కనిపెట్టుకొనాలని వాక్యము తెలియచేస్తుంది. కాబట్టి ప్రియులరా, ఆయన యొక్క వాగ్దానము కొరకు ఎదురు చూడాలి. ఆయన యొక్క వాగ్దానములను నమ్ముడి ఆ రీతిగా ప్రభువును సన్మానించుడని మన యొక్క దైవజనులు కీర్తనలు వ్రాసి ఉన్నారు. కాబట్టి ప్రియులరా, ఆయన రెండవ రాకడలు ఆయన రానున్నారు. పేతురు గారు తొలి దినాలలో ఆ యొక్క సంగమునకు తెలియజేస్తూ ఉన్నారు. అంత్య దినాలలో అప్పుడు వారు ఏమని ఆయన తలస్తూ ఉంటారు, ఏమని చెప్పుకుంటారు అనేటటువంటి విషయాలు ఆయన మొదటి తర సంగమునకు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అంత్య దినాలలో అపహాసకులు అపహసించుతూ వచ్చి తమ యొక్క స్వకీయ దురాలోచనల వల్ల నడుచుకొనుచు ఆయన యొక్క రాకడం గురించినటువంటి వాగ్దానము ఏమాయను అని వారు చెప్పుకుంటారట. కానీ ప్రియులరా, ఆయన తన యొక్క రాకడను గురించినటువంటి వాగ్దానము ఆలస్యము చేసేటటువంటి దేవుడు. ఇక సాయంకాల సమయంలో ఆయన రాకడ ఆయన ఆలస్యము చేయువాడు కాడు అని ఈరోజు ఇక సందేశము ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాం. కనుక కొన్ని సంగతులు ఈ రోజున మనము ధ్యానిద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో మనము చూసినట్లయితే, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె, 1000 సంవత్సరములు ఒక దినముల వలె ఉన్నాయి. ప్రభు యొక్క దృష్టికి ఎలా ఉన్నాయట? ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నదట. 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నదట. మరి మన దృష్టికి ఎలా ఉన్నాయి? 1000 సంవత్సరములు 1000 సంవత్సరముల వలె ఉన్నాయి. కాబట్టి మన దృష్టిలో ఉన్నటువంటి కాలము ఆయన యొక్క దృష్టిలో స్వల్పకాలము మాత్రమే. దైవజనులు అయ్యగారు చెప్పినటువంటి మాట, మనకు ఆలస్యము కానీ దేవునికి ఆలస్యము కాదు. మనకు ఆలస్యము కానీ దేవునికి ఆలస్యము కాదు. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను. ఏమంటున్నారండి ఆయన? ఇదిగో నేను త్వరగా వచ్చుచూ ఉన్నాను. కాబట్టి ఆయన దృష్టికి ఆయన రాకడ చాలా త్వరగానే ఉన్నది. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందిని దోతలు మనుష్య కుమారుడైనను ఎరగరు అని వ్రాయబడి ఉన్నది. ప్రియులరా, దైవజనులు అయ్యగారు చెప్పినటువంటి మాట ఏమిటి అనంటే, భూమి మీద ఉన్నప్పుడట మనుష్యత్వమునకు తెలియదట, కానీ ఆయన మహిమలోనికి వెళ్ళిన తర్వాత నేను త్వరగా వచ్చుచూ ఉన్నానని ఆయన చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ మాటలను బట్టి ఆయన త్వరగా వచ్చుచూ ఉన్నారు. అంతేగాని ఆలస్యము చేసే దేవుడు కాదు. కాబట్టి ఆయన త్వరగా వచ్చుచున్నారు కనుక మనము సిద్ధముగా ఉండాలి. రెండవ సంగతి, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ కూడా మారు మనస్సు పొందవలనని కోరుచు. కాబట్టి ప్రియులరా, దేవుడు ఏమి కోరుకుంటూ ఉన్నాడంటే, ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరూ క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులే కాదు, అందరూ కూడా మారు మనస్సు పొందాలని ఆయన కోరుచున్నవాడు. కాబట్టి ఈ యొక్క వాక్యమును బట్టి ఏ ఒక్క ఆత్మ నశించుట ఆయనకి ఇష్టము లేదు. మనుషులందరూ కూడా రక్షణ పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మీకు ఒక త్రిబులార్ని జ్ఞాపకం చేస్తాను. మొదటిది రిజెక్టెడ్ క్రాస్.
తిరస్కరించబడిన సిలువ. రెండవది రిపెండెంట్ క్రాస్, పశ్చాత్తాప సిలువ. మూడవది రెడీమర్ క్రాస్, విమోచించబడినటువంటి సిలువ. ప్రియులరా, ఆ యొక్క కలువరిగిరిలో యేసుక్రీస్తు ప్రభు వారితో ఎడమవైపు ఒక దొంగ, కుడివైపు ఒక దొంగ సిలువ వేయబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ కుడివైపు ఉన్నటువంటి ఆ యొక్క దొంగలో పశ్చాత్తాపం కలిగింది. ఎడవైపు ఉన్నటువంటి దొంగ అంటూ ఉన్నాడు, నీవు రక్షించబడి మమ్మల్ని కూడా రక్షించంటూ ఉన్నాడు. కానీ కుడివైపు ఉన్నటువంటి దొంగ అంటూ ఉన్నాడు, రాయ్ మనము చేసినది పాపము, మనము చేసినది చాలా చెడ్డపనులు, ప్రజలకు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యాలు చేశాం, చెడ్డ పనులు చేశాం. మనమైతే శిక్షకరువులము, కానీ ఈయన ఏ నేరము చేయలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును ఆ యొక్క సిలువలో చూచుతున్నప్పుడు ఆ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగలు పశ్చాత్తాపము కలిగింది, రిపెండెంట్ క్రాస్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క పశ్చాత్తాపము ఆయన పొందుట వలన ఆ క్షణమునందే ప్రభు అంటూ ఉన్నారు, నేడు నీవు నాతో పరదేశిలో ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఎంతమంది పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నారు? పశ్చాత్తాపముతో మనము మన యొక్క పాపములన్నింటినీ ఒప్పుకోవాలి. ఎందుకంటే నీ పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు. అలాగే తిరస్కరించబడినటువంటి సిలువ, ఎడమవైపున ఉన్నటువంటి ఆ యొక్క దొంగ తిరస్కరించాడు. మరి విమోచించబడినటువంటి సిలువ, ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో వేలాడుచు మన యొక్క పాప భారములు ఆయన మీద వేసుకున్నాడు, మన యొక్క వ్యాధి భారాలు ఆయన మీద వేసుకున్నాడు, మన యొక్క శిక్ష భారాలు ఆయన మీద వేసుకుని పాపము నుంచి, పాప ఫలితముల నుంచి మనల్ని అందరినీ కూడా విడిపించి ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, పశ్చాత్తాపముతో మన యొక్క పాపములన్నిటినీ కూడా ఒప్పుకోవాలి. అలాగే మన యొక్క దైవజనులు సైతాన్ ఎదురుపు సూత్రాలలో వ్రాసినటువంటి ఒక సూత్రమును మనం గమనించినట్లయితే, సాతానుడు నీ గుండెలో నరులు నాశనమగుదురుగాక ఓ భూతమా అని వ్రాస్తూ ఉన్నారు. ప్రభువా రక్షించమని మనిషి యొక్క మనసులో ఉన్నదట. ఎంత పాపినైనను రక్షించవలెనని దేవుని హృదయంలో ఉన్నది. కాబట్టి సాతాను యొక్క హృదయంలో ఏముంది? నరులు నాశనమగుదురుగాక అని ఉన్నది. అంటే సాతానుడు ఎల్లప్పుడూ కూడా నరుని పాపంలో పడవేసేవాడే, నాశనం చేసేటటువంటి వాడే. కానీ దేవుడు మాత్రము రక్షించేటటువంటి వాడు. మనిషి యొక్క మనసులో ఏముందట? ప్రభువా రక్షించమని ఆయన మనిషి యొక్క హృదయంలో ఉంటే, దేవుని యొక్క హృదయంలో మాత్రము ఎంత పాపినైనను రక్షించవలనని దేవుని యొక్క హృదయంలో ఉన్నది. అందుకనే నా పిల్లల కొరకు, నా గొర్రెల కొరకు నేను నా ప్రాణాన్ని పెడతానని ఆయన చెప్పి ఈ యొక్క భూలోకంలోనికి వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియులరా, ఆయన రక్షించేటటువంటి దేవుడు. అలాగే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 23వ వచనములో మనము చూసినట్లయితే చక్కని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. దుష్టుడు మరణము నందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలిగినా వారు తమ యొక్క ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అని ప్రభువు అయినటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకములో దుష్టులైనటువంటి వారు సైతము మారాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వారు మరణించడం చేత ఏ మాత్రము కూడా నాకు సంతోషము కలుగునా అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యెహెజ్కేలు గ్రంథంలో ఇంకనూ మనము చూసినట్లయితే 21వ వచనము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనములో మనము చూసినట్లయితే, దుష్టుడట తాను చేసినటువంటి పాపములన్నిటినీ
విడిచిపెట్టి దేవుని యొక్క కట్టడలని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందడు. ప్రియులారా, ఇక్కడ మనము గమనించాలి, దుష్టులైనటువంటి వారట దుష్టత్వమును విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే, వాక్యమును అనుసరిస్తే గనుక అటువంటి వాడు మరణము నందడు. అవశ్యముగా అతడు బ్రతుకుతాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అతడు చేసినటువంటి అపరాధములలో ఏ ఒక్కటి కూడా జ్ఞాపకములోనికి రాదు. అంటే దేవుడు జ్ఞాపకము చేసుకోడు. కాబట్టి దుష్టులైనటువంటి వారు మార్పు పొందవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదే అధ్యాయము 24వ వచనంలో మనం కనుక చూసినట్లయితే నీతిమంతుల గురించి వ్రాయబడి ఉన్నది. నీతిపరుడట తన యొక్క నీతిని విడిచిపెట్టి పాపము చేసి దుష్టులు చేసే హేయ క్రియలన్నిటినీ కూడా వాటి ప్రకారము జరిగించినట్లయితే అతడు బ్రతుకునా. కాబట్టి అటువంటి వాడు మరణము నందుతాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అతడు ఇంతకు ముందు చేసినటువంటి నీతి క్రియలు ఏది కూడా దేవునికి జ్ఞాపకం రావట, దేవుడు జ్ఞాపకం చేసుకోడట. కాబట్టి ఓ ప్రియ విశ్వాసి, ఈ యొక్క 88వ బైబిల్ మిషన్ మహోత్సవాలలో పాల్గొన్నటువంటి వారలారా, మీరు ఏ స్థితి కలిగి ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దుష్టుడు మార్పు నొందితే దేవుడు వారికి చక్కని స్థితి ఇస్తానంటూ ఉన్నాడు. నీతిమంతుడు నీతిని విడిచిపెడితే అతడు చనిపోతాడని వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాదు ఇశ్రాయేలీయులు కూడా దేవుడు చక్కని మాటలు చెబుతూ ఉన్నాడు. ఏమిటి అనంటే అదే అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. మరణము నొందేవాడు మరణము నొందుట చేతట ఆయన సంతోషించేవాడు కాడు. కావున మీరు మనస్సు తిప్పుకొనండి, అప్పుడు బ్రతుకుతారు అని దేవుడు సెలవిస్తున్నాడు ఇశ్రాయేలు అయినటువంటి వారికి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనస్సు తిప్పుకోవాలి, మారు మనస్సు పొందాలి, దేవుని వైపు మనము తిరగాలి. దైవజనులు పాటలు వ్రాస్తూ, మారు మనస్సు పొంది దేవుని మాట వినకున్నా, మరు మనసు పొంది దేవుని మాట వినకున్నా, భూమిని పేరొందిన విశ్వాసులైన చేరుకొనుట యేసున్నా. యేసు ప్రభువు వాచుచున్నాడిదిగో వినరండి. కాబట్టి మారు మనస్సు పొంది ఏం చేయాలట? దేవుని యొక్క మాట వినాలి. ప్రియులారా, ఇక్కడ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యాజకులైన వారు ఏమి చేయాలి అనంటే అధికారుల యొక్క మాట వినాలి. సంఘము యాజకుల మాట వినాలి. అలాగే అందరూ కూడా దేవుని యొక్క మాట వినాలి. మరి ఒకసారి గుర్తు చేస్తాను. అధికారులైన వారు, యాజకులైనటువంటి వారు ఎవరి మాట వినాలండి? అధికారుల మాట వినాలి. యాజకులము దేవుని సంఘానికి, మన యొక్క గ్రామాలలో, మన యొక్క పట్టణాల్లో మనం యాజకులముగా ఉన్నాం. కాబట్టి సంఘము ఎవరి మాట వినాలి? యాజకుల మాట వినాలి. మరి వీరందరూ కూడా ఎవరి మాట వినాలి అనంటే దేవుని యొక్క మాట వినాలి. కాబట్టి మారు మనస్సు పొందాలి, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మారు మనస్సు పొంది దేవుని యొక్క మాట వినకపోతే దేవుని యొక్క రాజ్యానికి చేరట సులభము కాదు. దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. అన్యాయస్తులట దేవుని రాజ్యానికి వారసులు కారు. అలాగే ఈ సమయంలో 3వ సంగతి, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు మన ఎడల ఏమై ఉన్నాడంటండి? దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయ్యగారు దైవ లక్షణముల స్థుతిలో వ్రాస్తూ, దేవా నీ దివ్య లక్షణములు దేవదూతలకు మనుషులకు ఇచ్చినావు గనుక స్తోత్రములు. దేవదూతల్లో ఒక దూత పాపములో పడి నీ సద్గుణములు లేకుండా చేసుకున్నది. అలాగే
మనుష్యులు కూడా పాపములో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుకుంటున్నారు, అయినను నీవు వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. ఎంత చక్కగా అయ్యగారు రాసి ఉన్నారు. ప్రియులరా, దేవదూతలలో ఒక దూత అనగా ముందున్నటువంటి దేవదూత, మనుషులలో మనిషి అనగా ముందున్నటువంటి మనిషి. దేవదూతలలో ఒక దూత, ప్రధాన దూత లూసిఫర్ పాపము చేశాడు, క్రిందకు తోయబడ్డాడు. అలాగే మానవుని దేవుడు తయారు చేశాడు. అవ్వమ్మ సాతాను మాట విన్నది, ఆ యొక్క ఏదోను తోటలో నుంచి బయటకు వెళ్ళగొట్టబడ్డారు ఆదామవ్వలు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, అయినను ప్రియులరా, మనుషులు పాపములో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుచున్నారు, అయినను నీవు వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నారు. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే దేవదూతలను దేవుడు విడిచిపెట్టలేదు. ఎవరిని విడిచిపెట్టలేదండి? దేవదూతలైనటువంటి వారిని దేవుడు విడిచిపెట్టలేదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందలి కటిక చీకటి కలిగినటువంటి బిలములోనికి త్రోసివేసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించాడట. దేనికి కావలిగా ఉంచడానికండి? తీర్పుకు కావలిగా ఉంచడానికి. అలాగే అదే 2వ అధ్యాయము 5వ వచనం మనం చూసినప్పుడు పూర్వకాలం ఉన్నటువంటి లోకమును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. మరి ఆయన పూర్వకాలం ఉన్నటువంటి లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయము ఆయన రప్పించి ఉన్నాడు. ఏ సమూహము మీదికండి? భక్తిహీనుల సమూహము మీదికి దేవుడు మరి నోవా గారి ద్వారా ఓడను తయారు చేసి అందరినీ కూడా ఆ యొక్క ఓడలోనికి రమ్మంటే వచ్చారా? నోవా గారి యొక్క మాట విన్నారా? విననందువలన ఏమైంది అనంటే ఆ యొక్క జల ప్రళయము చేత వారందరూ కూడా నశించిపోయారు. అలాగే అదే అధ్యాయములో మరి 6వ వచనంలో మనం చూస్తే సొదొమ గొమొర్రాల విషయంలో కూడా మనము చూస్తూ ఉన్నాం. ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను కూడా ఆయన ఏం చేశాడంటే భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దుష్టాంతముగా ఉంచడానికి వాటికి నాశనము కలిగజేశాడు. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణములనే దేవుడు నాశనం చేశాడు. మనిషినే కాదు, చూడండి, పట్టణములనే మనిషి నాశనం చేశాడు. అంటే వారు ఎంత భక్తిహీనత కలిగి ఉన్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని విశ్వాసులారా, నేను దేవుని యొక్క దేవాలయానికి వెళుతూ ఉన్నాను, మీటింగ్లకు వెళుతూ ఉన్నాను, ప్రార్థనకు వెళ్తున్నాను అనుకుంటే సరిపోదు. మీరు ఏ స్థితిలో ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. పైకి భక్తి గల వారుగా మనము ఉంటున్నామా? అంతరంగంగా భక్తి లేని వారముగా మనము ఉంటున్నామేమో పరిశీలన చేసుకోవాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు అంటూ ఉన్నారు, ఆ యొక్క యెరూషలేములో ఆ యాజకులైన వారిని, ప్రధాన యాజకులైన వారి గురించి సంబోధిస్తూ వారు నాటకము చేస్తూ ఉన్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ యొక్క సొదొమ గొమొర్రాలను ఎందుకు దేవుడు నాశనం చేశాడంటే ఈ సమయంలో, ఈ యొక్క అంచె దినాలలో ఎవరైతే భక్తిహీనులుగా వారి జీవితాలను సాగిస్తారో వారికి దృష్టాంతముగా ఉండడానికి ఆనాడు భక్తిహీనులైనటువంటి వారు కలిగిన ఆ యొక్క పట్టణాలను దేవుడు ఏం చేశాడంటే నాశనము చేశాడు. కాబట్టి వాక్యము వినేవారులారా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అంటూ ఉన్నాడు, మెలకువగా ఉండడని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాలను ఎందుకు సాగించాలి? ఎందుకు మన యొక్క జీవితాలు, ఎందుకు మనం బ్రతుకుతున్నాం, ఎందుకు క్రైస్తవులుగా మనం ఉన్నాం, ఎందుకు దేవుడిని ఆరాధిస్తున్నాం అంటే ఒక ఆశీర్వాదం కోసమే కాదు ప్రియులారా, ఒక స్వస్థత కొరకే కాదు. ఇవన్నీ కూడా దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అన్ని మన యొక్క జీవితాల్లో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. కానీ మనము ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నది అనంటే ఆయన పరలోక రాజ్యము, ఆయన రాకడ వాగ్దానాన్ని గురించి ఆయన ఆలస్యం చేసేటటువంటి వాడు కాదు. కానీ మనము ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అది 2వ పేతురు 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది అని ఎంచుకున్నది. దేవుని యొక్క దీర్ఘశాంతము ఏంటండి? రక్షణార్థమైనదని ఎంచుకోవాలి. కాబట్టి మన యొక్క జీవితాలు కొంచెమే, మన యొక్క కాలం కొంచెమే,
మన దృష్టికి ఉన్నటువంటి కాలము దేవుని యొక్క దృష్టిలో మనం చూస్తే కనుక స్వల్పమే. మనకైతే ఆయన ఇంకా రాలేదు. ఎందుకంటే పితరులైనటువంటి వారు ఉన్నారు, వారు గతించి ఉన్నారు. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన యొక్క జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుడు రెండవ రాకడలో వస్తానంటూ ఉన్నాడు, కానీ ఆయన ఇంకా రాలేదనుకుంటూ ఉన్నారు. కానీ ఆయన దృష్టిలో ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక దినము 1000 సంవత్సరాలుగా ఉంది. 1000 సంవత్సరాలు ఎలా ఉన్నదండి? ఒక దినముగా ఉన్నది. కాబట్టి ప్రియులరా, మనము జాగ్రత్త వహించాలి. కాబట్టి ప్రియులరా, జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ కాలము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ప్రియులరా, విశ్వాసులమైనటువంటి మనము ఎల్లప్పుడూ కూడా రాకడ తలంపు కలిగి రాకడలో ఎత్తబడగలిగే వారుగా మనము సిద్ధపడాలి. ఎవరు రాకడలో సిద్ధపడలేరు? దైవజనులు దేవదాస్ సాయి గారు వ్రాసినటువంటి మాటలను కనుక మనము కనుక గమనించినట్లయితే, నిరీక్షణ లేకపోవుట, విశ్వాసము లేకపోవుట, రాకడ భ్రమ లేకపోవుట, సిద్ధపడకపోవుట, బైబిల్లో ఉన్నటువంటి రెండవ రాకడ గురించినటువంటి వాక్యాలు తెలుసుకొనకపోవుట, ఆకాశము, భూమి, సముద్రంలో జరుగుతున్నటువంటి కనబడుతున్నటువంటి గుర్తులను తెలుసుకొనకపోవుట, అలాగే కాలయాపన అనగా ఏమిటి అనంటే, మన కాలములో క్రీస్తు ప్రభువు రాడు అనేటటువంటి ఉద్దేశం కలిగి ఉండట. కాబట్టి ఇవన్నీ కూడా పాపములే అని అయ్యగారు చక్కగా వ్రాశారు. కనుక ఇటువంటి ఉద్దేశములో ఉన్నటువంటి వారు, ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు దేవుని యొక్క రాకడకు సిద్ధపడలేరు. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. పక్షి యొక్క కాళ్ళలో మూలుగు అనేది లేదు. కాబట్టి పక్షి ఏం చేస్తుందంటే గాలిలో ఎగురుతుంది. కానీ మృగాల యొక్క కాళ్ళలో మూలుగు ఉంది. అలాగే మనుషుల యొక్క కాళ్ళలో కూడా ఏముందంటే మూలుగు ఉంది. కాబట్టి వీరట గాలిలో ఎగరలేరు. కాబట్టి అయ్యగారు రాసు, ఎవరిలో పాపం అనేటటువంటి మూలుగుంటుందో, ఎవరిలో నిరాశ అనేటటువంటి మూలుగుంటుందో, ఎవరిలో నిరీక్షణ లేని మూలుగుంటుందో, ఎవరిలో అవిశ్వాసపు మూలుగు మొదలైనవి ఉంటాయో, అటువంటి వారట రాకడలో ఎత్తబడలేరు. కాబట్టి ఎవరైనా సిద్ధపడవాలంటే ఏమి చేయాలి అని అంటే, మనము మన యొక్క పాపములన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి. కాబట్టి అయ్యగారు రాశారు, 3 పద్ధతుల ద్వారా దేవుని యొక్క రాకడకు సిద్ధపడవచ్చంట. ఏమిటి? మొదటిది మన యొక్క పాపములన్నీ ఒప్పుకోవాలి. రెండవది ఆ యొక్క పాపముల నుంచి తప్పుకోవాలి. మూడవది దేవునికి మన గురించి విషయాలన్నీ కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఈ 3 పద్ధతుల ప్రకారము ఎవరైతే చేయగలరో అటువంటి వారు సిద్ధపడగలరు అని అయ్యగారు చక్కగా వ్రాసి ఉండినటువంటి వారు అయినారు. ఇంకా మనం ఏం చేయాలి అని అంటే, దేవుడు చేసినటువంటి మేళ్ళన్నిటిని గురించి మనము స్తుతి చేయాలి. అలాగే ప్రభు యొక్క రాకడకు నేను సిద్ధపడి ఉన్నాను అని చెప్పి ఏం చేయాలంటే మనము అనుకోవాలట. ఏమనుకోవాలి? రాకడకు సిద్ధపడి ఉన్నానని మనము అనుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభు యొక్క దినము కొరకు ఎదురు చూసేటటువంటి వారుగా మనము ఉండాలి. దేవుని యొక్క రాకడ ఆలస్యమని ఎవరు కూడా ఎంచుట సరికాదు. దేవుని యొక్క దిన రాకడ కొరకు మనము కనిపెట్టుతూ ఉండాలి. ప్రభు యొక్క దినము అనగా వాక్యంలో ఉంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ప్రభువు యొక్క దినము ఎలా ఉందట? దొంగ వచ్చినట్లు ఉన్నదట. ఎలా ఉన్నదండి? ప్రభు యొక్క దినము దొంగ వచ్చినట్లుగా ఉన్నది. ఏంటి దీని యొక్క అర్థము అంటే, ప్రభు దొంగలాగా వస్తాడా? ప్రియులా, నేనేం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రభువు దొంగ వలె వచ్చునంటే అసలు దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. ఇళ్లలోనికి వచ్చి ఏం చేస్తాడు? డేక్షాలు, వంటగదిలోకి వెళ్ళి గరిటెలు తీసుకుంటాడా? ఏం చేస్తాడు? బీరువాళ్ళెతికి విలువైనటువంటి వస్తువులు
దొంగిలిస్తాడు. బంగారము, దండలు ఇవన్నీ కూడా, ఉంగరాలు ఇవన్నీ ఉన్నాయా అని చూసి అతను ఏం చేస్తాడంటే దొంగ అవన్నీ కూడా దొంగతనం చేస్తాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దొంగ వలె వస్తున్నాడంటే ఈ యొక్క భూలోకములో విలువైనటువంటి ఆత్మలను తీసుకొని వెళ్ళడానికి ఆయన ఈ లోకములోనికి మరలా రెండవ రాకడలో ఆయన వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క రాకడ ఆలస్యమని ఎంచుట సరికాదు. దేవుని యొక్క దిన రాక కొరకు కనిపెట్టుచు ఏం చేయాలి, దానిని ఆశతో అపేక్షించుతూ పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతోనూ పరిశుద్ధమైనటువంటి భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా విశ్వాసులమైనటువంటి మనము ఉండాలి. ప్రభు తన యొక్క వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కొరకు మనము కనిపెట్టుకుంటూ ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకములో విశ్వాసులుగా మనము జీవిస్తున్నాం. దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేయాలి. దేవునితో ఎల్లప్పుడూ సహవాసం చేయాలి. అయ్యగారు సహవాసం గురించి వ్రాస్తూ, ఒక విశ్వాసితోనే సహవాసం చేయాలట. ఒక విశ్వాసట సంఘముతోనే సహవాసం చేయాలి. ఒక విశ్వాసట దేవునితోనే సహవాసము చేయాలి. కాబట్టి విశ్వాసితో సహవాసం చేయకపోతే భ్రష్టుడు అవుతాడట. విశ్వాసి సంఘముతో సహవాసం చేయకపోతే భ్రష్టుడు అవుతాడట. విశ్వాసి దేవునితో సహవాసం చేయకపోతే భ్రష్టులు అవుతారట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ సాయంకాల సమయంలో ఈ యొక్క మహాసభల్లో ఉండి దేవుని యొక్క వాక్యాలు వినేటండు మనము ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? ఎవరితో ఎక్కువగా సహవాసం చేస్తూ ఉన్నాం? సెల్ ఫోన్తో సహవాసం చేస్తున్నామా, లేకపోతే ఇంకా దేనితో సహవాసం చేస్తూ ఉన్నాం? కాబట్టి అటు రీతిగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క రాకడకు మనం ఎత్తబడలేము. కానీ దేవునితో మనము సహవాసం చేస్తే మనము దేవుని యొక్క రాకడలో ఎత్తగడగలము. ప్రియులరా, కలువరిగిరిలో ఆ యొక్క కుడివైపు ఉన్నటువంటి దొంగ జరుగుతున్నటువంటి ఆ యొక్క సంగతిని అంతటిని కూడా గమనిస్తూ ఉన్నాడు. అతని యొక్క హృదయములో మార్పు కలిగింది కాబట్టి ఆయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి పరదేశంలోనికి వెళ్ళి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క దినపు రాకడ కొరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకొని ఉండాలి. అట్టి ధన్యత కూడి వచ్చిన మన ఎల్లరకు ప్రభువు అనుగ్రహించి నడిపించును గాక. ఆయన రెండవ రాకడలో ఎత్తబడగలిగే ధన్యత, ఆయన షకీనా మేఘం మీద వచ్చినప్పుడు మనమందరము కూడా ఆయన చెంతకు చేరి ఆయన రాకడలో ఎత్తబడగలిగే ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. నాది ఆకివీడు, వెస్ట్ గోదావరి ఆకివీడు గ్రామం అండి. నా యొక్క తల్లిదండ్రులు రెవరెండ్ కె కార్యం రాజారావు గారు, మేరీ మన అమ్మగారులు. వారి యొక్క సంతానములో 3వ వాడిగా నేను బైబిల్ మిషన్ పక్షంగా ఆకివీడు చుట్టుపక్కల గ్రామాలలో బైబిల్ మిషన్ పక్షంగా మరి సేవ చేయించున్నా. మరి ఈ సమయంలో ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారు, అందరికీ కూడా నేను మరణం తెలియజేస్తూ ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ధ్యానించినటువంటి ప్రభా, నీ రాకడ సంగతులన్నీ కూడా ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రించి ఫలింప చేయమని, రాకడ భాగ్యము దయచేయమని, మా కొరకు త్వరలో పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాం మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత.